ఛత్తీస్గఢ్ అడవుల్లో మరో ఎన్కౌంటర్ 10 మంది మావోయిస్టులు మృతుల్లో కమాండర్, మరో కీలక నేత, 3 మహిళలు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన కాల్పులు. బాస్తర్ డివిజన్ లోని నారాయణపూర్ జిల్లాలో ఘటన. ఇక్కడ ఉన్న ఇక మన సైడ్ ఉన్న నక్సలైట్లు అంతా ఛత్తీస్గఢ్ పోయి తలదాచుకున్నారు. అక్కడ అడవి బిడ్డలు కదా, ఏదో అక్కడ భూమి పోరాటమో లేకపోతే పని లేక పోరాటమో చదువు లేని పోరాటాలు జరుగుతా ఉంటాయి. నాకు ఈ నక్సలైట్లు అంటే ఒకటి అర్థం చెప్పనా, అసలు ఈ నక్సలైట్లు అంటే ఎవరన్న వాళ్ళలో పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు, డాక్టర్లు ఉంటారు. ఇప్పుడు లేరు. ఇప్పుడు లేరా? ఒకప్పుడు ఏంటంటే, ఒకప్పుడు నక్సలిజం మావోయిజం ఎందుకు పుట్టుకొచ్చిందంటే మన ఊర్లలో దొరలు ఉండేది. అవును, దోపిడి భయంకరంగా ఉండేది, ఒత్తిడి భయంకరంగా ఉండేది. అయితే ఈ ఒత్తిడి వల్ల ఎవరైతే బ్లాస్ట్ అయ్యి ఇక తుపాకీ పడితేనే వీళ్ళని మనం ఎదుర్కోగలం అనే ఆలోచనకు వచ్చిందో వాళ్ళు తుపాకులు పట్టుకొని అడవుల్లోకి పోయి నక్సల్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే అక్కడ ఉండి తుపాకీతోటి రాజ్యం ప్రశాంతంగా ఉంటది అనేది వ్యర్థం. తుపాకీ అనేది విధ్వంసానికి సూచిక, అదొక దారి. నువ్వు ప్రేమించవలసిందే, మనుషుల్ని ప్రేమతో మార్చవలసిందే. అయితే తుపాకీ వల్ల కూడా ఒకటైతే ఉన్నది, దోపిడిని ఈ ఒత్తిడిని అణిచివేయడానికి మళ్ళీ మనం తుపాకీ పట్టవచ్చు. ఎంతసేపు నువ్వు కొడతా అంటే నేను ప్రేమిస్తూనే ఉంటాను, నువ్వు నా ప్రాణం పోయేదాకా వచ్చే ప్రయత్నం చేస్తావు. నిన్ను ఎదుర్కోవాలంటే ఒక ఆయుధం ఉండాలి. ఆ ఆయుధం ఇది పట్టగానే వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గింది, అక్కడ దాకా ఓకే. కానీ ఈ సమాజం మొత్తం ఆధునీకరం అయిపోయింది, పోలీస్ వ్యవస్థ ఉన్నది, ఏం జరిగినా మనం వెంటనే పోయి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తుపాకులు బట్టి, కత్తులు బట్టి అడవుల్లోకి పోయి ఏదో విఠలాచార్య సినిమాలాగా యుద్ధాలు చేయవలసిన అవసరం ఏం లేదు. అసలు ఇప్పుడు నక్సలిజం అనేది ఈ ప్రపంచానికే అవసరం లేదు. భావస్వేచ్ఛ ఉన్నది, చట్టాలు ఉన్నది, పోలీస్ వ్యవస్థ ఉన్నది, అన్ని ఉన్నాయి. ఒకవేళ ఇంకా అరాచకం ఇక్కడనే జరిగితే ఆ అరాచకాన్ని అడ్డుకోవడానికి ఇక్కడనే సంఘాలు ఏర్పడి మళ్ళా చంపే కార్యక్రమాలు కూడా అవుతాయి. కాబట్టి వృధాగా ఇట్లా అడవులకు పోయి ఏం జీవితాలు మరి వాళ్ళ లక్ష్యం ఏందో అర్థం కాదు. అంటే సమాంతర ప్రభుత్వాలను ఏర్పరచాలి. ఇది ప్రభుత్వం చేతిలో తుపాకు ఉంటే మా చేతిలో తుపాకు ఉండాలి. అటువంటి అప్పుడు ఇది ప్రభుత్వం అయినానికి వ్యతిరేకమైన విషయమే చర్యలు కావచ్చు. అంటే అక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఇక ఛత్తీస్గఢ్ లో చదువు లేదు, ఎందుకు తుపాకీ పట్టాలనే ఆలోచన కూడా వాళ్ళకి రాదు. వాళ్ళ మీద ఉన్న ఒత్తిడికి అప్పటికప్పుడు తుపాకీ పడితేనే ఆ ఆవేశం చల్లారుతుందని ఉరికే అవకాశం ఉంటుంది. ఒకనాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా గాదే ఉండే.